అన్న నమస్తే అన్న. నమస్తే బ్రదర్. అన్న ఇప్పుడు అల్లు అర్జున్ నటించిన 'పుష్ప 2' గురించి. ఎందుకంటే నార్త్‌లో చూసుకుంటే విపరీతమైన కలెక్షన్‌లో అలాగే ఫుల్ పబ్లిక్ టాక్ కూడా సూపర్‌గా ఉంది. సినిమా పరంగా మాత్రం సూపర్ డూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. కానీ మన 2 తెలుగు రాష్ట్రాలు ప్రత్యేకంగా సరైన వసూళ్లు రాబట్టలేకపోయింది ఈసారి. ఎందుకంటే చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి సినిమా ఇది. వరల్డ్ వైడ్‌గా పాన్ ఇండియా స్టార్‌లాగా వెళ్ళడం, వరల్డ్ వైడ్‌గా రిలీజ్ చేయడం. సో 6 రోజుల్లోనే 1000 ఆ! కోట్ల దగ్గరికి 1000 కోట్ల దగ్గరికి వెళ్ళే సందర్భంలో కూడా మరీ ఇంత దారుణంగా పడిపోవడం గల కారణం ఏంటన్నా, ఇంకొక విషయం అల్లు అర్జున్ పబ్లిసిటీ పీక్స్ వల్లే కొన్ని తప్పిదాలు కూడా జరిగినాయి అంటున్నారు. సో ఇది ఎంతవరకు నిజం అంటారు? ఎంతవరకు అబద్ధం అంటారు? అది నేను ఒప్పుకోనులే కానీ, సినిమా నిజంగా మీరన్నట్టు నార్త్‌లో దుమ్ము దులిపేస్తుందండి. సౌత్‌కొచ్చేసరికి ఆ స్థాయిలో అయితే లేదు. ఎందుకంటే ఇప్పుడు సౌత్‌లో, కేరళలో చూసుకుంటే డిజాస్టర్ టాక్ అండి. కర్ణాటక, తమిళనాడులో సినిమా ఓ మాదిరిగా హిట్ టాక్‌తో నడుస్తుంది. ఆంధ్రాలో కూడా మంచి టాకే వచ్చింది. కానీ ఎందుకని అది కలెక్షన్ రూపంలో చూపించలేకపోతుంది అంటే, 1,00,000 కారణాలున్నాయి. అందులో టికెట్స్ హైక్ అవుట్ మనం మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే మొదటి వారంలో దాదాపు ₹1000 దాకా టికెట్ పలికిందండి. 500 నుంచి ₹1000 వరకు టికెట్ రేట్ ఉంది. సామాన్యుడు అంత రేటు పెట్టుకుని, నలుగురున్న కుటుంబంలో 500 పెట్టుకుని, అంటే యావరేజ్‌న 500 టికెట్ అయితే ₹2000 ఒక సినిమాకే వెచ్చించాలి అంటే ఎవరు ఇష్టపడతారండి? సో అదొక ప్రభావం తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా నేను మాట్లాడుతున్నా. ఇక మిగిలిన రాష్ట్రాల సంగతి నాకు అంత ఐడియా లేదు కాబట్టి, మన తెలుగు రాష్ట్రం గురించి నేను ప్రత్యేకించి మాట్లాడాలనుకుంటున్నాను. మొత్తం వరల్డ్ వైడ్‌గా చూసుకుంటే ఆల్రెడీ 1000 కోట్లు క్రాస్ చేసినట్టుగా అయితే రిపోర్ట్స్ చెప్తా ఉన్నాయి. కానీ ఆ 1000 కోట్లలో కూడా మోస్ట్ ఆఫ్ ద పర్సంటేజ్ నార్త్ సైడ్ నుంచే ఉంది. మన సైడ్ నుంచి ఎందుకు లేదు అనేది టికెట్ రేట్ల హైక్ ఒకటి కావచ్చు. అండ్ ఇక్కడ రాజకీయాల ఇన్వాల్వ్మెంట్ కూడా. ఎందుకంటే సినిమా రిలీజ్‌కు ముందు 'పుష్ప 2' సినిమాని రాజకీయ కోణంలో చూడడం మొదలుపెట్టారు కొంతమంది. సో వైసీపీ తెలుగుదేశమా, లేదంటే వైసీపీ జనసేన, అది ఎలాగైనా కావచ్చు. దాన్ని రాజకీయ కోణంలో చూడడం మొదలుపెట్టారు. ఒక ఆంధ్రాలోనే కాదు, తెలంగాణలో కూడా అంతే. ఎందుకంటే తెలంగాణలోనూ జనసేన అభిమానులు ఉన్నారు, తెలుగుదేశం అభిమానులు ఉన్నారు, వైసీపీ అభిమానులు ఉన్నారు. సో ఇలా రాజకీయ కోణం ఇన్వాల్వ్మెంట్ ఒకటి ఉంది. వీటితో పాటు మీరన్నట్టు, అంటే అల్లు అర్జున్ గారు పబ్లిసిటీ పీక్స్ వల్ల అని అనడానికి సినిమా రిలీజ్ అయిన తర్వాత కానీ ఆయన వ్యాఖ్యలు బయటికి రాల. అటు ముఖ్యమంత్రి పేరు మర్చిపోయినా, లేదంటే ఇక్కడ సినిమాటోగ్రఫీ పేరు మర్చిపోయినా, సినిమా తర్వాత అవి హైలైట్ అయ్యే తప్పితే ముందు అవల. కాకపోతే అప్పటికే డ్యామేజ్ జరిగిపోయింది. ప్రధాన కారణం అయితే టికెట్స్ హైక్ అండి. ఆ తర్వాత రాజకీయాలు, ఆ తర్వాత మెగా అల్లు ఫ్యామిలీ అంటూ కూడా ఒక చీలిక మీద చర్చ నడిచింది. అదొక మెయిన్ ఇదిగా మనం చెప్పుకోవాలి. సో ఇంకా మరికొంతమంది ఏంటంటే, బేసికల్గా మన లెక్కల మాస్టర్ సుకుమార్ గారి సినిమాలు ఏంటంటే ఒక క్యాలిక్యులేటెడ్గా ఉంటాయండి. ఆ క్యాలిక్యులేటెడ్గా ఉన్న సమయంలో సినిమా కొంతమందికి రీచ్ అవ్వచ్చు, కొంతమందికి రీచ్ అవ్వలేకపోవచ్చు. అంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఆ క్యాలిక్యులేషన్స్ అర్థం చేసుకునే అంత కెపాసిటీ లేదా? మీరు తెలుగు ప్రజలను అవమానిస్తున్నారా అంటే, నేను ఎప్పటికీ నా ప్రజలు నేను అవమానించుకోలేను, నా రాష్ట్రాన్ని నేను అవమానించను. మంచి సినిమా, వాళ్ళకి మంచి సినిమా అంటే దాన్ని ఎక్కడ పెట్టుకుంటారో మనకు తెలుసు. కాకపోతే ఏంటంటే ఈరోజు నార్త్ సైడ్ తీసుకుంటే వాళ్ళకి గత 2-3 ఏళ్ల నుంచి సరైన హిట్ సినిమా లేదండి. ఏదో 1-2 సినిమాలు తప్పితే భారీ హిట్లు సినిమాలు కనపడలా. దాంట్లో ఆల్రెడీ 'పుష్ప' ఎస్టాబ్లిష్ అయి ఉన్న సినిమా, నార్త్లో బాగా దాని మీద ప్రచారం కూడా చేశారు కాబట్టి, సో అక్కడ బాగా హైప్ క్రియేట్ అయింది. దానికి తగ్గట్టుగానే అక్కడ మాస్ని విపరీతంగా ఇచ్చేయడం మొదలుపెట్టారు. అండ్ ఆయన ఆ స్థాయిలో పబ్లిసిటీ చేశారు. నార్త్లో చేసినంత పబ్లిసిటీ సౌత్లో కూడా చేయలేదా అంటే, సౌత్లోనూ చేశారు. బట్ సౌత్లో ఎట్లా ఉంటుంది అంటే పరిస్థితి, తమ అభిమాన హీరో సినిమా వస్తుంది అంటే ఖచ్చితంగా సినిమాలో మ్యాటర్ ఉంటేనే దాన్ని ఇచ్చేస్తారు. ఇప్పుడు కేరళ లాంటి ప్రదేశాల్లో అభిమానమే, సినిమానే. ఎందుకంటే ఈరోజు కేరళలో అతి తక్కువ బడ్జెట్లో సినిమాలు వస్తూ ఉన్నాయి, బ్లాక్ బస్టర్ హిట్లు కొడతా ఉన్నాయి. వాళ్ళు ₹1,00,00,000 ఖర్చు పెడితే ₹10,00,00,000 వసూలు చేస్తున్న సినిమాలను ఈరోజు కేరళ వాళ్ళు తీసుకొస్తూ ఉన్నారు. అలా అని చెప్పి మన తెలుగు తక్కువ అంటే, మనోళ్ళు తీస్తున్నారు గొప్ప సినిమాలు, కాకపోతే మన బడ్జెట్ పెరిగిపోయింది.
ఆ బడ్జెట్ స్కేల్ పెరిగిపోవడంలో ఈరోజు సినిమా ఎంత కలెక్ట్ చేసిన దాని మీదే కాన్సన్ట్రేషన్ నడుస్తుంది కానీ ఆ సినిమాలో ఏ కంటెంట్ ఏంటి, ప్రజలకి నచ్చే అంశాలు ఏమున్నాయి, నచ్చని అంశాలు ఏమున్నాయి అనేది ఎవరో పెద్దగా చర్చించుకోవట్లే. అండ్ మరీ ముఖ్యంగా మన ప్రజలు ఎలా అలవాటు పడిపోయారంటే 2020కి అలవాటు పడిపోయారండి. టెస్ట్ మ్యాచ్ చూడడానికి పెద్ద ఇంట్రెస్ట్ చూపించట్లే. మరి ఇప్పుడు పుష్ప సినిమా వన్ డే మ్యాచ్ని కూడా దాటిపోయి టెస్ట్ సినిమా లేక 3 గంటల 20 నిమిషాల సినిమా అండి. సో అదొకటి సినిమాకి మైనస్ అయినట్టుగా అయితే నేను అనుకుంటా ఉన్నా. అంటే స్క్రీన్ ప్లే గ్రిప్పింగ్గా ఉంటే ఎంత లాంగ్ సినిమా అయినా సరే ఏం అనిపించదు అనుకోండి, అది వేరే విషయం. సో సినిమా ఖచ్చితంగా బాగుంది కాబట్టే 1000 కోట్ల మార్కుని దాటింది, బాగోకపోతే దాటదు కదా. సో ప్రధానమైన కారణాలు అయితే టికెట్ల హైక్ ఒకటి, రాజకీయాలు ఇన్వాల్వ్మెంట్ ఒకటి, కుటుంబాల మధ్య చీలిక అనే అంశం ఒకటి, ఇక 3 గంటల పై చిలుక ఏదైతే కాన్సెప్ట్ ఉందో అది కూడా, ఇలాంటి అంశాలు సినిమా మన సౌత్లో డల్ అవడానికి కారణమైందనేమో నేను అనుకున్నా. అలానే మన సౌత్లో ఏమి సినిమా మరీ తీసిపాడేయలేదు. ఇక్కడ కూడా మంచి బ్లాక్ బస్టర్ హిట్ టాక్తోనే నడుస్తూ ఉంది. సో కాకపోతే ఏంటంటే కొన్ని పరిణామాలు, కొన్ని ఘటనలు, అనుకోని ఘటనలు జరగడం కూడా పుష్ప సినిమా మీద కొంచెం ప్రభావం చూపాయేమో అని నాకు అనిపిస్తూ ఉంది. మీరు అన్న చెప్పినవన్నీ బాగానే ఉన్నాయి, కానీ సినిమా హిట్ టాక్ను సొంతం చేసుకుంది. కానీ పుష్ప టీం కానీ అల్లు అర్జున్ కానీ ఈ సక్సెస్ని ఎందుకు ఎంజాయ్ చేయలేకపోతున్నారు అసలు? ఎందుకు ఎంజాయ్ చేయలేకపోతున్నారంటే అండి, వాళ్ళే చెప్పారు, చాలా స్పష్టంగా చెప్పారు. ఈరోజు ఎవరో అనుకోని దుర్ఘటన, రేవతి గారు మరణించడం, వాళ్ళ అబ్బాయి ఇంకా హాస్పిటల్లోనే ఉండటం, సో అనేది ఖచ్చితంగా వాళ్ళ మీద ప్రభావం చూపుతుంది కండి. అది కూడా వీళ్ళు వెళ్ళిన థియేటర్లోనే అలాంటి ఘటన జరిగింది అన్నప్పుడు ఖచ్చితంగా మనిషి అన్నవాడికి మనస్సాక్షి ఉంటుంది కదా, ఆ మనస్సాక్షి సమాధానం చెప్పుకోవాలి కదా, ఎవరికి చెప్పినా చెప్పకపోయినా. మరి ఆ మనస్సాక్షి ఏ విధంగా ఎంజాయ్ చేయగలుగుతుందండి? ఇప్పుడు మన వల్ల అక్కడ నేరం జరిగిందేమో, అక్కడ తప్పు జరిగింది మన వల్ల అనే గిల్ట్ ఫీల్ అయినప్పుడు మన సినిమాని ఎంజాయ్ చేయలేమండి. అంత బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ వచ్చి 1000 కోట్ల పైగా కలెక్షన్ రాబడుతున్నా సరే వాళ్ళు ఆ స్థాయిలో ఎంజాయ్ చేయలేకపోతున్నారు అంటే ఇలాంటి ఘటనలే. అదే రీసెంట్గా ఇంకొక కుర్రోడు కూడా హార్ట్ అటాక్తో మృతి చెందాడు. దానికి ఎవరో ఏం చేస్తామండి, అది సినిమా దురదృష్టం వెంటాడుతుందంటారా? అంటే ఇక్కడ దురదృష్టం వెంటాడుతుందని చెప్పను కానీ దురదృష్టం వెంటాడడానికి ట్రై చేస్తున్నానైతే నేను చెప్పదలుచుకుంటున్నాను. ఎందుకంటే ఆయన అదృష్టం ఏ స్థాయిలో ఉందో ఆ అదృష్టాన్ని చూసి దురదృష్టం నాకు నచ్చట్లేదండి. అందుకే అదృష్టాన్ని ఏదైనా తొక్కేయాలి అని ఇక్కడ దురదృష్టం అదృష్టం పోటీ పడుతున్నాయేమో అనిపిస్తూ ఉంది. కాకపోతే అల్లు అర్జున్ గారికి ఉన్న టాలెంట్ వల్ల దురదృష్టాన్ని తొక్కి అదృష్టం పైకి వస్తుంది తప్పితే, అంటే ఇక్కడ ఆయన కష్టం లేదంటలా, ఆయన కష్టం వల్లే అదృష్టం ఆయన దగ్గరికి చేరిందండి. ఆయన టాలెంట్ వల్లే అదృష్టం ఆయన దగ్గరికి చేరింది. ఆ అదృష్టం ఆయన వెనకబడుతున్న దురదృష్టాన్ని తొక్కేస్తూ ఉంది. ఇప్పుడు ఎంత తొక్కినా దురదృష్టం కొన్నిసార్లు ఇలాంటి ఘటనలు జరుగుతాయి కాబట్టి, సో దాంట్లో తప్పు ఎవరిది, దానికి ఎవరు బాధ్యులు అంటే మాత్రం మనం చెప్పడం కష్టం. థ్యాంక్ యూ అన్న. ఓకే బ్రదర్.